చూడండి ఒకసారి 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుతూ ఉండాలంట, దాన్ని ఆశతో అపేక్షించుతూ ఉండాలంట, మన పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలంట. మరి మనం భక్తిగా పరిశుద్ధంగా ఉంటే ఆయన రాకడ వచ్చేస్తుందా? వచ్చేస్తున్నాను ఒకసారి చేతులు ఎత్తండి. మనం భక్తిగా ఉంటే పరిశుద్ధంగా ఉంటే ఆయన రాకడ వస్తుందా? ఆయన రాకడైతే వస్తుంది, కాలం సంపూర్ణమైంది, రాకడ సమీపించింది, కానీ ఎప్పుడు వస్తుంది? వాక్యం ఏం చెప్తుంది? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మరి దీనికి అర్థం ఏంటి? మీరు భక్తిగా ఎంతో ఆశగా ఉండాలని చెప్పారు.